హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సుగుణాస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చి కేక్ చూపించబోతున్నా. కేక్ అంటే ఎలా అనుకుంటారేమో, దానికి ఎగ్ అవసరం లేదు, బేకింగ్ సోడా అవసరం లేదు. ఇవన్నీ లేకుండా కేక్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? చూపిద్దాం, వీడియోలోకి వెళ్తాం. ఈ సైజు అంటే దగ్గర 2 కప్పులు ఉంటుంది బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పున్నర పంచదార, 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు వచ్చి నెయ్యి. నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఇంకా అంతా మన ఇష్టం. మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఈ బొంబాయి రవ్వను వచ్చి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. మెత్తగా అంటే బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగానే ఉంది. ఇలా ఖాళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు యాడ్ చేసుకున్నాం. ముందుగా బొంబాయి రవ్వ వచ్చి ఇట్లా మెత్తగా చేసుకుని జల్లెడు వేసుకున్నాం. జల్లెడు వేసుకొని చేశాను. ఇప్పుడు వచ్చి పంచదార కూడా మిక్సీలో వేసుకున్నాం. పంచదార జల్లెడు అక్కర్లేదు, ఇలాగా గిన్నెలో వేసేసుకున్నాం. ఇలా పెరుగు వేసాను ముందు, తర్వాత పంచదార, ఇవన్నీ ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా జల్లెడు వేసినాక కొంచెం రవ్వ మిగిలింది, ఇది మాత్రం ఇంకేం కలుపుతుంది. ఇప్పుడు వచ్చి నెయ్యి కూడా వేసేస్తుంది. బాగా కలుపుతుంది. ఇప్పుడు వచ్చి జల్లించి పెట్టుకున్న ఈ బొంబాయి రవ్వని దీంట్లో యాడ్ చేసేస్తున్నాం. ఇలా ఏ థిక్నెస్లో ఉంది. ఇప్పుడు వచ్చి మిల్క్ యాడ్ చేసుకున్నాం. మంచిగా ఇలా ఉంది, చూసారు కదా? చాలా ఇట్లా ఉన్నాక దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఈ కుక్కర్లో ఇలాంటి ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు. దొరికితే కనుక కొంచెం ఇట్లాంటి ఇసుక, గండ్ర ఇసుక, ఇలాంటి గండ్ర ఇసుక తీసుకొని ఇలా సగం ఇట్లా చేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు ఇలా ఒక ఖాళీ గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి కొంచెం వేడైతే గిన్నె మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చుట్టూ కొంచెం ఇట్లా రవ్వ, బొంబాయి రవ్వ అలా చల్లుకుంటే రెడీ కావాలి. ఇప్పుడు మనం ఇది 20 నుండి 25 నిమిషాలు అయిపోయింది. దీంట్లో వేసేసుకుందాం. ఫ్రూట్స్ ఏమైనా ఉండి వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇలా పెట్టేసుకుందాం. ఇది బాగా మనకు బాగా వేడైనట్టు అనిపిస్తే కనుక అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ నుంచి దగ్గర 45 నిమిషాలు పడుతుంది సిమ్లో. అట్లా సన్న సెగను ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా హైలోనే ఉంది, ఇంకా సిమ్ చేయలేదు నేను, బాగా వేడి అవ్వలేదు. ఇప్పుడు ఇది వేడయింది, బాగా సిమ్ చేసుకుని నేను పైన వెయిట్ లేకుండా, వెయిట్ అయితే పెట్టకూడదు. అంతేనండి, 40 నిమిషాలు అయిపోయింది. ఆల్మోస్ట్ గిన్నె చుట్టూ లేయరు అంటుకోకుండా యువతలకు వచ్చేసింది. మీరు ఆరాగా చూస్తే తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా చుట్టూ ఇలా అనుకొని చాలా స్మూత్గా ఉంది. ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద బౌర్లించుకొని చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవచ్చు. చూడండి, స్పాంజ్లా ఉంది. ఇంకా ఆరాలి కేకు. చూడండి ఎంత మెత్తగా ఉంది. బేకింగ్ సోడా వేయలేదు, అయినా స్మూత్గా ఉంది. ఈసారి ఎగ్ వేస్ట్ చేసుకున్న కేక్ చూపిస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, ఉంటానండి. మరో మంచి వీడియోలో కలుద్దాం.